सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 3/4/93 శనివారము ఉదయం 7:30 అయినది. శ్రీవారు ఇలా వివరించారు. నాయనా విను. సంభూతి ఉపాసన అనగా ద్రవ్యముతో ఉపాసించుటయే తప్ప మానసికముగా చేయకుండుట. అసంభూతి ఉపాసన అనగా మానసికముగా ఉపాసించుటయే తప్ప ద్రవ్యముతో చేయకుండుట. ఈ రెండును జోడించి చేసిన ఉపాసన సిద్ధినిచ్చును అని ఈశానోపనిషత్తును అనుగ్రహించి అదృశ్యులయ్యారు. ఇంతలో ఒక విచిత్రం. శ్రీదత్త భగవానుడు మరలా సాక్షాత్కరించారు. ఇలా వివరించారు. నాయనా, శ్రీ ఆదిశంకరులు సౌందర్యలహరి పాలధార, పంచధారలలో నుండి రచించారు. తర్వాత శ్రీ భ్రమరాంబ తల్లి సముఖములో కూర్చుని షోడశీ సంపుటితో సౌందర్యలహరితో అమ్మను పూజించి ఆనందింపచేశారు ఆనాడు. ఆ తర్వాత ఆ పద్ధతితో ఇంతవరకు ఎవ్వరూ అట్లా పూజించలేదు. నిన్న శుక్రవారం రాత్రి ఈ విధంగా నీవు ఈ దంపతుల చేత పూజ చేయించావు. నేను చాలా సంతోషించాను అని అనుగ్రహించారు. ధన్యులం. ఆ సందేశం మాకు శ్రీ దత్తభక్తులు వెంటనే అందించారు. మేము చాలా ఆనందపడ్డాము. ఇంతలో నా శ్రీమతి, స్వామి మీరు ధన్యులు, మీకు స్వామి అమ్మ దర్శనం ఇచ్చి ప్రత్యక్షంగా వచించి అనుగ్రహించారు. మేము పామరులము, మాకు ఈ భాగ్యం కలుగుతుందా అని విన్నవించుకుంది. వెంటనే భగవానుడు శ్రీ దత్తభక్తులకు సాక్షాత్కరించి ఇలా వచించారు. సందేశంబును కోరనేల మరలన్ సందేశ సారంబు ఆనంద ప్రేమల జీవితాంత సమయం బంధున్ ననున్ కొల్చినన్ సందేహంబులు లేక చిట్ట చివరన్ సాక్షాత్కరింతున్ యముండందుండ్రాడు తదీయులంచు దయతో అంకంబుపై చేర్చెదన్ అని మా దంపతులకు వరప్రదానం అనుగ్రహించి మమ్ము ధన్యుల చేశారు. ఆ రాత్రి నా శ్రీమతికి శ్రీగురుడు స్వప్నంలో లోకోత్తరమైన మాట చెబుతాను విను అని శబ్దం వినిపించింది. వెంటనే ఆమె కళ్ళు తెరిచేసరికి ఏమీ లేదు. అప్పుడు ఆమె దత్తభక్తులకు విన్నవించగా శ్రీ దత్తభక్తులు స్వామివారిని ప్రార్థించారు. స్వామి ఇలా వివరణ ఇచ్చారు. ఆమెను ఈ వాక్యాలు వ్రాసుకుని మననం చేసుకోమను అని సెలవిచ్చారు. 1. గతమును చింతించకుము, భవిష్యత్తును ఊహించకుము. 2. ఇకనైనా సమయాన్ని శక్తిని వృధా చేయకుము. 3. అచ్చట నిన్నే జీవుడును కనీసము గుర్తించను కూడా గుర్తించడు. ఆహా మహానుభావ, ఎంతటి దివ్యవాణి! నీ ఆజ్ఞను శిరసావహిస్తాము తండ్రి అని ప్రణమిల్లాము.